బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడు నుంచి జువలపాలెం వెళ్లే రోడ్డులోని ఓ షటిల్ కోర్టులో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరగడంతో ఒక వ్యక్తిని ఓ మాజీ జవాన్ గన్ పెట్టి బెదిరించారనే విషయం కలకలం రేపుతోంది. సదరు షటిల్ కోర్టులో షటిల్ ఆడుతుండగా పాయింట్ల విషయంలో ఇద్దరి మధ్య వివాదం రేగినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. వివాదం కాస్త ముదరడంతో సదరు ఆ మాజీ జవాన్ తన వద్ద ఉన్న గన్ తీసి జువలపాలెంకు చెందిన వ్యక్తిని చంపుతానని బెదిరించినట్లుగా తెలిసింది. అయితే సదరు గన్ తీసి బెదిరించిన వ్యక్తి కైకరం గ్రామానికి చెందిన ఓ మాజీ సైనికుడిగా ప్రచారం జోరుగా సాగుతోంది. సదరు ఆ మాజీ జవాన్ కైకరం నుంచి తాడేపల్లిగూడెం వచ్చి నివాసం ఉంటూ సత్యవతి నగర్లోని ఓ బ్యాంకులోని మాజీ సైనికుడి కోటాలో సెక్యూరిటీ ఉద్యోగం చేస్తున్నట్లుగా తెలియవచ్చింది. అయితే రోజులానే ఆ జవాన్ బాధితుడు ఇద్దరు పత్తిపాడు నుంచి జువలపాలెం వెళ్లే రోడ్డులోని షటిల్ కోర్టుకు వస్తారని సమాచారం అందుతోంది. అలా ఈ రోజు కూడా వచ్చి షటిల్ ఆడుతుండగా పాయింట్ల మధ్య వచ్చిన వివాదం కాస్త ముదిరి గన్తో కాలుస్తాననే వరకు వెళ్ళిందని తెలిసింది. అయితే ఈ విషయంపై పెంటపాడు ఎస్ఐని వివరణ కోరగా విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా పత్తిపాడు నుంచి వస్తుంటే గుమ్మి కూడిన జనాన్ని చూసి వారిని వారించారని తెలిపారు. ఇంతమంది ఎందుకున్నారని అడగగా ఏదో గొడవ వెళ్ళిపోతున్నామని చెప్పడంతో అక్కడ నుంచి వచ్చేసినట్లు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. అయితే ఇంత జరగడంతో సదరు జవాన్ బాధితుడి కాళ్లపై పడడంతో గొడవ వద్దనుకుని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా తెలిసింది. ఏది ఏమైనా ఇటువంటి ఘటనపై పూర్తి విచారణ జరిపి ఇంతకు తెగించిన సదరు జవాన్పై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కథనం మీకు రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. ఈ కథనంపై మరింత సమాచారం మరింత వివరణాత్మకంగా మరో ఎపిసోడ్ లో మీకోసం చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.